బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలోని అలస్కా తీరం దగ్గర భారీ భూకంపం సంభవించింది. అయితే భారీ ప్రకంపనాలతో అక్కడ అంతా ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా వణికిపోయింది. అయితే రెక్టార్ స్కేల్ పైన దీని తీవ్రత 7.3గా నమోదైంది. సో దీంతో అమెరికా అధికారులు ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనలతో ఒక్కసారిగా ఆ భూకంప తీవ్రతకు 7.3 తీవ్రత, రెక్టార్ స్కేల్ పైన 7.3 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు ఇప్పటికే యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే దీని కారణంగా సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఈ భూకంపం అలస్కా తీరం దగ్గర సంభవించింది. భారీ భూకంపం 7.3 తీవ్రత అంటే దాని తీవ్రత ఎంత రేంజ్లో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా 4.0 తీవ్రతతో వస్తేనే భారీగా ప్రకంపనాలు వస్తాయి. అయితే 7.3 తీవ్రత అంటే ఒక్కసారిగా అక్కడ ఉండే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సో దీంతో అక్కడ ఉండే ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసిన పరిస్థితి. అయితే ఇది అలస్కా తీరం దగ్గర ఈ భూకంపం సంభవించడంతో అమెరికన్ యుఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఇప్పటికే అలస్కా తీర ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది అమెరికా. అయితే యుఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:37 భారీ భూకంపం సంభవించింది. సో దీంతో ఇప్పటికే అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే శాండ్ పాయింట్ సిటీకి 87 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. అయితే దక్షిణ అలస్కా, అదేవిధంగా అలస్కా పెనిన్సులా ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇక పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న అలస్కా తీరం దగ్గర ఈ భూకంపం సంభవించింది. అయితే అలస్కా తీరంలో భూకంపం సంభవించడంతో అక్కడ ఉండే ఏవైతే ఇతర నదులు ఉన్నాయో ఆ నదులన్నీ కూడా అక్కడ కంప్లీట్గా కూడా అక్కడ ఉండే తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, అదేవిధంగా ఆ నదుల దగ్గరలో ఉండే ప్రజలకి కూడా ఇప్పటికీ అక్కడ ఉండే వాళ్ళని కూడా ఖాళీ చేయించారు అధికారులు. సో దీంతో సునామీ సంకేతంగా కూడా భావిస్తున్నారు. అయితే శాండ్ పాయింట్ అక్కడ ఉండే వాసులను కూడా ఖాళీ చేస్తున్నారు. ఇక అదేవిధంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. నేషనల్ వెదర్ సర్వీసెస్ యుఎస్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా దీనికి సంబంధించి ఎవరైతే అక్కడ తీర ప్రాంతం దగ్గర ఉంటున్నారో, నివసిస్తున్నారో వాళ్ళంతా కూడా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక బీచ్లు, అదేవిధంగా నౌకాశ్రయాలకు దూరంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరించారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు దానికి సంబంధించి ఒక విజువల్ చూస్తున్నారు. ఈ అలస్కా తీర ప్రాంతం దగ్గర ఎక్కడైతే ఈ భూకంపం సంభవించిందో దానికి సంబంధించి కూడా మనం అక్కడ గ్లోబ్ దగ్గర దాని తీవ్రత ఎంతవరకు వ్యాపించిందో కూడా ఆ అలల రూపంలో, ఆ మ్యాప్ రూపంలో కూడా మనం చూడొచ్చు. మీకు ఒక గ్లోబ్ కనిపిస్తుంది. అందులో భూకంపం సంభవించిన తర్వాత దాని తీవ్రత ఎంతవరకు వ్యాపించింది అనేది కూడా మనం అక్కడ ఒక బాక్స్లో మనం చూస్తున్నాము. అయితే 7.3 రెక్టార్ స్కేల్ పైన 7.3 తీవ్రత అంటే భారీ భూకంపం ఇది. అది కూడా అలస్కా తీర ప్రాంతం అంటే సముద్రం ఉండే ప్రాంతం దగ్గర చోటు చేసుకుంది కాబట్టి సునామీ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరొక ఫ్రేమ్లో మనం అక్కడ ప్రకంపనాలు వచ్చినప్పుడు ఏ రకంగా అక్కడ భూమి కంపించిందో కూడా ఆ దృశ్యాలు కూడా మనం చూస్తాము. ఒకసారి చూడండి, అక్కడ ఉండే కార్లు కూడా అక్కడ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అక్కడ జనాలు ఇంట్లో నుంచి పరుగులు తీస్తున్నారు భయంతో. వాళ్ళ పిల్లలను తీసుకొని ఒక్కసారిగా భయంతో ఇంట్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ఎందుకంటే 7.3 తీవ్రత అంటే పెద్ద పెద్ద భవనాలు సైతం కూలిపోయే పరిస్థితి. అంటే అంత దారుణంగా, అంత భయంకరంగా. అక్కడ చూడండి, అక్కడ ఉండే ఫర్నిచర్ అంతా కూడా, ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం ఎలా అంటే అలా గందరగోళంగా పడిపోయినటువంటి పరిస్థితి. అంత భయానక దృశ్యాలు అక్కడ నెలకొన్నాయి. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఇక 7.3 తీవ్రత అంటే క్రాక్స్ వస్తాయి, బిల్డింగ్స్ లోపల క్రాక్స్ వస్తాయి. ఒక్కసారిగా భూమి అంతా భయంకరమైన ప్రకంపనాలు వస్తాయి. ఒక్కసారిగా మనం కింద పడిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంత రేంజ్లో ప్రకంపనాలు వస్తాయి. సో దీంతో ఈ అలస్కా తీరం దగ్గర ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. సో అక్కడ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే తీర ప్రాంతంలో ఉండే ప్రజలను కూడా
ఇప్పటికే అమెరికా అధికారులు అక్కడి నుంచి వాళ్ళను ఖాళీ చేయించారు. సో దీంతో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. చూడండి ఒకసారి, అక్కడ తమ పిల్లలను, కుటుంబ సభ్యులను తీసుకొని అక్కడ ఉండే వారంతా ఆ బిల్డింగ్ లోపల నుంచి బయటికి పరుగులు తీశారు. సో ఈ రకంగా అమెరికాలోని అలస్కా తీర ప్రాంతం అంతా కూడా చూడండి ఒకసారి, భయంతో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ఒక వ్యక్తి తన పిల్లలను తీసుకొని హుటాహుటిన బయటికి పరుగులు తీస్తున్న పరిస్థితి. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తుంటే మనకు జస్ట్ అలా కదులుతున్నట్టు కనిపిస్తుంది, కానీ ఆ ప్రకంపనల తీవ్రత 7.3 తీవ్రత అంటే మనిషి అక్కడ భూమి మీద ఆగలేడు. అంటే ఎవరో మనల్ని ఇట్లా గట్టిగా ఊపేసి కింద పడేసినటువంటి అక్కడ అలాంటి ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. వస్తే చూడండి, అక్కడ భారీ వాహనాలు కూడా కదులుతున్నాయి. చూస్తాం కదా ఆ దృశ్యాలు. 7.3 తీవ్రత అంటే నిజంగా భారీ భూకంపం అని చెప్పాలి. అది కూడా ఇక్కడ తీర ప్రాంతం దగ్గర భూకంపం సంభవించిందంటే ఖచ్చితంగా సునామీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎందుకంటే అక్కడంతా టెక్టానిక్ ప్లేట్స్, భూమి లోపల టెక్టానిక్ ప్లేట్స్ల కదలికల ద్వారా ఈ భూకంపం సంభవిస్తుంటుంది. అయితే అది కూడా అక్కడ మనం గ్లోబ్లో చూస్తాము. ఒకసారి ఆ గ్లోబ్ మనం ఫుల్ స్క్రీన్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అక్కడ మీరు గమనిస్తే అక్కడ తీర ప్రాంతం దగ్గర ఆ భూకంపం సంభవించిన తర్వాత ఆ వేవ్స్కి సంబంధించిన విజువల్ ఇందాక మనం చూసాము. అయితే అది ఆ సముద్రం అంతా కూడా వ్యాపించిన తర్వాత ఒక్కసారిగా చూస్తున్నారు కదా, అక్కడ మీకు రెడ్ కలర్ పాయింట్ కనిపిస్తుంది. అక్కడ ఆ భూకంపం అది అలస్కా తీరం. అయితే అలస్కా తీరం దగ్గర భూకంపం సంభవించిన తర్వాత ఒక్కసారిగా దాని తీవ్రత అంతా కూడా అలస్కా తీరం వెంట కూడా అది వ్యాపించింది. సో దీంతో ఒక్కసారిగా అలలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతుంటాయి. సో దాంతో సునామీ వచ్చి ఆ తీర ప్రాంతం దగ్గర ఉండే ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జలమయమైపోతాయి. చాలా వరకు కూడా చాలా వేగంతో కెరటాలు ముందుకు వచ్చేస్తాయి. సో దీంతో అక్కడుండే ప్రజలకు ప్రాణాపాయ పరిస్థితి కూడా నెలకొంటుంది. సో దీంతో ఇప్పటికే యుఎస్ జియాలజికల్ అథారిటీ ఇప్పటికే అక్కడ ఉండే వాళ్ళకు హెచ్చరికలు జారీ చేసింది. చాలా వరకు అక్కడ ఉండే వాళ్ళని కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించింది. అండ్ ఆల్సో మనము ఇంకో ఫ్రేమ్లో కూడా అక్కడ ప్రకంపనలు వచ్చిన తర్వాత ఏ రకంగా భూమి కంపించిన తర్వాత ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు, ఆ దృశ్యాలు కూడా మనం చూసాం. సో దీంతో ఇప్పటికే అమెరికాలో వరదలు కూడా ఏ రకంగా వరదలు అమెరికాను ముంచెత్తాయో కూడా మనం చూసాము. భారీ వర్షాల కారణంగా అమెరికా అంతా కూడా చాలా వరకు చాలా ప్రదేశాలు, న్యూయార్క్ లాంటి ప్రదేశాలు కూడా నీట మునిగాయి. గత వారం 10 రోజుల నుంచి కూడా అమెరికాలో ప్రకృతి విలయ తాండవం ఆడుతుంది. ఎందుకంటే వరదలు చూసాం అమెరికాలో, భారీ వర్షాల కారణంగా కూడా అమెరికాలో ఏ రకంగా వర్షాలు కురిసాయో కూడా మనం చూసాం.
అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఒక విజువల్ చూస్తున్నారు. అలస్కా తీరం ప్రాంతం ఉన్న దగ్గర ఒక నది కూడా ఉంది. అయితే అక్కడ భూకంపం సంభవించిన తర్వాత నది ఇందాక మనం చూసిన విజువల్లో ముందర వరకు ఉంది. కానీ సునామీ హెచ్చరికలు అనే వస్తాయని చెప్పి దానికి సంకేతం ఒక్కసారిగా నది అంతా కూడా చాలా వరకు వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇది సునామీ వస్తుందని చెప్పడానికి ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే భూకంపం సంభవించిన తర్వాత ఒక్కసారిగా నది అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అది ఎంత వేగంగా వెనక్కి వెళ్ళిపోయిందో అంతే వేగంగా మళ్ళీ పెద్ద పెద్ద కెరటం లాగా అలలు ఒక్కసారిగా మళ్ళీ అక్కడ తీర ప్రాంతం ఉన్న ప్రదేశాల్లో కూడా వచ్చి సునామీ లాగా మీద పడిపోతుంది అని చెప్పడానికి కూడా ఇది ఒక హెచ్చరిక. బిగ్ టీవీ స్క్రీన్ పైన భూకంపం రాక ముందు కూడా అలస్కా తీర ప్రాంతం దగ్గర ఉన్న నదులన్నీ కూడా ఇదిగో ఈ రకంగా చాలా వరకు కూడా నిండి ఉన్నాయి. అయితే భూకంపం సంభవించిన తర్వాత ఒక్కసారిగా నది మొత్తం వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో దీంతో ఇవి చూసిన తర్వాత సునామీ వస్తుంది అంటూ కూడా అంచనా వేశారు. ఎందుకంటే ఏ రకంగా అయితే తీర ప్రాంతం వెనక్కి వెళ్ళిపోతుందో దానికన్నా రెండింతలు వేగంతో ఆ అలలన్నీ కూడా ఒక్కసారిగా ఆ తీర ప్రాంతం వెంట కూడా వచ్చి పడిపోతుంటాయి. సో దాంతో సునామీ సంభవించే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. సో దీని కారణంగా అక్కడుండే వాళ్ళని కూడా ఖాళీ చేయించారు. ఆ విజువల్ మనం చూస్తే భూకంపం సంభవించడం కంటే ముందు ఆ నది అంతా కూడా నిండుగా ఉంది. ఒక్కసారిగా భూకంపం సంభవించిన తర్వాత ఆ నది అంతా కూడా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది. సో దీంతో ఇవన్నీ చూసి ఈ పరిణామాలు చూసి అక్కడ భూకంపం సంభవించిన తర్వాత సునామీ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా ఖాళీ చేయించారు. ఎందుకంటే నది భూకంపం సంభవించినప్పుడు నది వెనక్కి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా అదే రీతిలో మళ్ళీ ఇంకొకసారి ఉన్నదానికంటే మరింత ఎక్కువ స్థాయిలో అక్కడుండే తీర ప్రాంతం దగ్గర ఉండే ప్లేసెస్ కన్నా కూడా ఇంకాస్త ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. సో దాంతో సునామీ వచ్చే అవకాశం ఉంది అని అనుమానంతోనే అక్కడ తీర ప్రాంతంలో ఉండే ప్రజలను కూడా ఖాళీ చేయించారు. అయితే మనం చూస్తాం గత వారం 10 రోజుల్లో అమెరికాలో ప్రకృతి విలయ తాండవం ఆడుతుంది. కంప్లీట్గా వరదలు కూడా అమెరికాను ముంచెత్తుతున్నాయి. సో ఇదే నేపథ్యంలో అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిందంటే అది కాస్త సునామీకి దారితీసే అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి అక్కడుండే నదులు కూడా కాస్త వెనక్కి వెళ్ళిపోయాయి. సో దీంతో ఇవన్నీ పరిగణించి ఖచ్చితంగా సునామీ వస్తుందేమో అని చెప్పి ముందుగానే ఊహించి అక్కడ తీర ప్రాంతంలో ఉండే ప్రజలను కూడా ఖాళీ చేయించడంతో పాటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ది బిగ్ ఫోక్ నైట్